హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వ బ్లూమ్స్. ఈరోజు మనం టీజీఏబీ సెట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఈరోజుతో జరిగిపోయిందనమాట. సో చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కొత్తగా యాడ్ అయిపోయింది. అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ బై సైనింగ్ ఇన్ త్రూ ద వెబ్ క్యాండిడేట్స్ లాగిన్ అనేసి వస్తుంది, చూసారా ఇక్కడ స్క్రోలింగ్లో. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే మీకు ఎస్ఎంఎస్ అనేది వచ్చింది, చూసుకోండి. ఎస్ఎంఎస్లో మీకు అలాట్ అయిన కాలేజ్ పేరు మరియు బ్రాంచ్ అదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. మరియు మీకు ఇంకా వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే క్యాండిడేట్స్ లాగిన్ అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశారంటే కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మనకి ఇలా ఉంటుంది చూడండి. కొంచెం కిందికి వచ్చేస్తే మనకి సైన్ ఇన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సైన్ ఇన్లో మీ లాగిన్ నంబర్, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూ అంటే ఇక్కడ రాయడం, తర్వాత సైన్ ఇన్ చేయాలి. అలా సైన్ ఇన్ చేసిన వెంటనే మనకైతే వ్యూ యువర్ ఫస్ట్ అలాట్మెంట్ అనేసి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి, రిజిస్టర్డ్ క్యాండిడేట్, వెరిఫైడ్ డీటెయిల్స్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి పైన. మీరు అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా వ్యూ అలాట్మెంట్ చూసుకోండి. మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ చేసుకునేది అక్కడే అనమాట. సో అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ప్రింట్ ఉంటుంది. సో అది మీరు ఓపెన్ చేసేసుకున్నట్లయితే మీకు అక్కడ లెటర్ లాగా వస్తుంది అనమాట. లెటర్ ఫార్మాట్లో ఇట్లా ఉంటుంది మీకు. అక్కడ మీ కాలేజ్ ఫీజు, అమౌంట్ ఆఫ్ ఫీజ్ టు బి పేడ్ అనేసి ఇక్కడ కన్వీనర్ దగ్గర సైన్ ఉంటుంది అనమాట. సో ఇలా మీకు మీ ఇక్కడ అలాట్ అయ్యి ఉందో మీకు తెలుస్తుంది. మీరు అది తర్వాత బ్యాక్ వచ్చేస్తే లెటర్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ కింద మీరు పే ఫీ ఆన్లైన్ చేయొచ్చు. కింద ఆ లెటర్ కిందనే బటన్ ఉంటుంది, పే ఫీ ఆన్లైన్ అనేసి. ఆ బటన్ ట్యాప్ చేశారంటే మీరు ఫీ అనేది కట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి బ్యాక్ వచ్చేసి ఇంకో బటన్ ఉంటుంది, ఏంటంటే అది సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మీరు రిపోర్ట్ చేయాలి, ఇది పేమెంట్ చేశాక సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ కూడా చేసుకోవాలి. ఓకేనా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి మీరు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ స్టెప్స్ మళ్ళీ ఇంకో షార్ట్లో డీటెయిల్గా చెప్పున్నాను. అప్పటి వరకు బాయ్.